గన్ను ఖరాబ్ అవ్వడం వల్ల గ్యాస్ దొరుకుతలేదు అంటారు. మనం వరంగల్ నుంచి వచ్చినావు, నీకు ఇక్కడ గంట పడుతుందట, గన్ను స్లో అయిందట, అంటే ప్రెషర్ తగ్గిందట. మరి ఎట్లా అనిపిస్తుంది ఆటో కొన్నందుకు నీకు? ఆటో ఇప్పుడు సిఎన్జీని నమ్ముకొని ఆటో తీసుకున్నాం కానీ ఇప్పుడు తిరిగి అమ్ముకుందామని చెప్పారంటే కొనే ఖర్చులు లేవు. మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్పగలుగుతాను నువ్వు? రేవంత్ రెడ్డికి మనం అంటే వాని మరి గ్యాస్ కనిపెట్టిన కంపెనీ వాళ్ళకి ఏం చెప్పగలుగుతాను ఎప్పుడు? అంటే నీకు బంకు గ్యాస్ పెట్టమంటావా? ఇట్లా అయితే మరి ఇబ్బంది కదా నీకు, ఎప్పుడున్నా ఇట్లా ఇబ్బందే కదా. సప్లై అనేది ఇప్పుడు పెట్రోల్ డీజిల్ అయితే ఏ విధంగా అయితే ప్రతి పంపులలో దొరుకుతుందో గ్యాస్ కూడా అన్ని పంపులకు పర్మిషన్లు ఇవ్వాలి. పర్మిషన్లు ఇచ్చి గ్యాస్ ఆ విధంగా అందుబాటులోకి తెస్తేనే ఆటో కార్మికులు ఏమైనా బాగుపడతారు, లేకపోతే చాలా కష్టం. చూడండి గాయస్, కనీసం బంకు నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంటాయి ఆటోలు. మరి ఇట్లనే చూస్తుంటే సాయంత్రం వరకు మరి 5-6 నర్సంపేట దాకా అందేటట్టున్నాయి ఆటోలు. వరంగల్, హన్మకొండ, కాజీపేట ఆ ట్రై సిటీలు ఎక్కడ గ్యాస్ అనేది దొరకట్లేదట. మరి బతుకు తెరువు అనేది వీళ్ళకు ఇది ఆటోవే వృత్తి, మరి వేరే పని చేయలేరు, వేరే పని అలవాట్లేదు. మరి దీని గురించి ప్రభుత్వం మరి ఖచ్చితంగా స్పందించాలని మరి అనుకుంటున్నారు ఆటో డ్రైవర్లు అందరూ. ఆటో నడపబట్టి బంక్ అంటే వరంగల్లో గ్యాస్ దొరుకుతలేడు, దేని గురించి మరి? ఇప్పుడు మీరే కదా సప్లయర్స్, అంటే ఇప్పుడు వరంగల్కు, హన్మకొండ, కాజీపేటకు మీరే సప్లై కదా. మరి బంకు గ్యాస్ ఎందుకు పెడతలేరని మరి తోటి ఆటో డ్రైవర్లు అడుగుతారు. అంటే బంక్ యజమాని అడుగుదాం అనుకుంటారు. 24 అవర్స్లో రిపేర్ అవుతుంది, ఆల్రెడీ రిపేర్ చేస్తాను. సాయంత్రం 9 వరకు అయిపోతుంది. ఇట్లే సాగితే ఇబ్బంది అవుతుంది కదా మరి ఆటో డ్రైవర్లకు. అంటే ఇప్పుడు మీ సంస్థనే నమ్ముకున్నారు కదా, ఇప్పుడు మెగా గ్యాస్ అనే సంస్థనే నమ్ముకున్నారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు వరంగల్, హన్మకొండ, కాజీపేటలో మెగా గ్యాస్ అనేది నడుస్తుంది కదా, వేరేది అనేది ఇప్పుడు మన వేరే బ్రాంచ్ అనేది లాంచ్ కాలే ఇక్కడ. కాబట్టి మీకున్న దానితో బిజినెస్ పరంగా మరి ఆటో డ్రైవర్లకు కూడా ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత మీలో ఉంటుంది కదా. ఇప్పుడు మిషన్ అంటే అందుబాటులో ఉండాలి కదా, మెకానిక్ కానీ. ఇప్పుడు ఒక సంస్థ కాదు కదా, ఇప్పుడు మీ ఒక్కరితోటి ఇప్పుడు నీ జీవితం మీద ఒకటి పడ్డప్పుడు 1,00,000 మంది ఆటో డ్రైవర్ల జీవితం మీద కూడా గ్యాస్ అంటే గ్యాస్ అనేది వాళ్ళు బతుకుతారు. ఇప్పుడు వాళ్ళు కొనుక్కునే గ్యాస్ ఇప్పటి వరకు షార్టేజ్ అనేది లేదు మన దగ్గర. ఏంటంటే మదర్ స్టేషన్లోనే మిషన్ అనేది ఖరాబ్ అయింది. అది ఆల్రెడీ 9 వరకు 8-9 వరకల్లా రెడీ అవుతుంది. రేపటి నుండి కంటిన్యూగా ఉంటుంది గ్యాస్ అనేది సప్లై అవుతుంది. అదే ఆటో కార్మికులు ఏంటంటే ఎందుకు కొన్నాం ఈ గ్యాస్ నమ్మి మెగా గ్యాస్ అనే కంపెనీ మీరు నమ్ముకొని బండ్లు కొని ఇబ్బంది పడుతున్నాం అని అంటున్నారు. 8 వరకు 10 వరకు